ఇట్ మే బీ ఫర్ మీ కూడా, ఇట్ ఈస్ ఫర్ మీ టు. బికాస్ చెప్పాను కదండి, దెర్ ఆర్ ఆఫెన్ టైమ్స్ I feel low, I feel down, with the past traumas, with my emotional situation, I just break down. But still, this is a word for me to చెప్పాలంటే, do you want to be healed? దేవుడు ఫస్ట్ నన్ను అడిగాడు. ఆ ప్రశ్న ఈరోజు నా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాడు. స్వస్థపడాలని కోరుచున్నావా? If you want to be healed, prayer is a channel you can communicate with God, share all your feelings, everything, and Jesus will answer you back. నిన్నటి దినమందు ఏం జరిగిందంటే, మేము ఇంట్లోనే ఉండి సిద్ధపడుతూ ఈరోజు కోసము అలా ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో అన్నకి సడన్గా వరుణ్ గారికి భయంకరమైన హెడేక్, ఎంత భయంకరమైన హెడేక్, నొప్పి. ఫుడ్ కూడా తెచ్చి ఇస్తే కూడా తినలేదు, అసలు ఏమీ తినకుండా హీస్ అనేబుల్ టు ఈట్, అనేబుల్ టు మూవ్, అనేబుల్ టు టాక్. అసలు యాక్చువల్ ఆ హెడేక్ వస్తూ ఉంది. అది ఇక్కడ జా ఏదో స్వెల్లింగ్ అయ్యి దట్ ఈస్ ఎఫెక్టింగ్ హిస్ ఇక్కడ వన్ సైడ్ ఆఫ్ హిస్ హెడ్. అయితే అది ఎంత నొప్పి, భయంకరంగా, అంటే అనీజినెస్ ఇస్తుండగా, అంటే అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్, ఏమి చేయలేని సిచ్యువేషన్. ఇప్పుడు తల కొన్నిసార్లు ఎట్లా అనిపిస్తుంది, గుద్దుకోవాలి, కొట్టుకోవాలనిపిస్తుంది కదండి, అంటే తలనొప్పి బాగా వస్తుంటే అట్లాంటి అంత సివియర్ పెయిన్. నేను నొక్కుతా అని అన్నా కూడా వద్దు వద్దు అని అంటుండే, అది ఇట్ విల్ హర్ట్ మీ మోర్ అని. ఒకటేసారి ఇద్దరం మోకరించాం, ప్రార్థన చేశాం. అప్పటికి ఆల్రెడీ ట్యాబ్లెట్ వేసుకున్నాను, వేసుకొని కూడా 45 minutes అవుతుంది, ఏమీ పని చేయట్లేదు, ఇంకా వస్తుంది. ఇద్దరం మోకరించాం, ప్రార్థన చేశాము. దేవా స్వస్థపరచు, దేవుడు నువ్వు కదా తండ్రి, రేపు చెప్పబోయే వాక్యము కూడా ఇదే, వీ వాంట్ టు సీ ద మిరకల్, డూ ఇట్ లార్డ్ అని ప్రార్థన మోకరించి లేచి కొంతసేపటికి హిస్ హెడేక్ వాజ్ గాన్, డిసపియర్. అప్పటికి 1.5 గంట పైన నుంచి వస్తుంది, అయినా కూడా వెంటనే హీ రిసీవ్డ్ ద హీలింగ్. చిన్నప్పుడు కూడా జార్డన్కి వాడు 2 years ఉండే, వాడికి ఎంత వింటర్ సీజన్ అనమాట, ఎంత భయంకరమైన జ్వరం వచ్చిందంటే ఒళ్ళంతా కాలిపోతున్నాడు, అసలు వేడి, ముట్టుకుంటే వేడి. వాడికి ఆ వేడికి సీజర్స్ లాగా వచ్చింది ఫస్ట్ టైం, అదే ఫస్ట్ అదే లాస్ట్. సీజర్స్ లాగా వచ్చి మాకు అసలు ఇంకా టెన్షన్ అయిపోతుండే, ఏం చేయలేదు. ఇద్దరం మోకరించాము, నేను అన్న వాడు బెడ్ మీద పెట్టి మోకరించి ప్రార్థన చేశాం. దేవా వి బిలీవ్ యూ ఆర్ ద గాడ్ హూ హీల్స్, స్వస్థపరచండి అని అన్నంగానే వెంటనే ఆగిపోయింది, ఇంకెప్పుడు రాలేదు, జ్వరం కూడా తగ్గింది. మనం కొన్నిసార్లు అనుకుంటాం వీ బిలీవ్, సో ఇన్ సో ప్లేస్కి వెళ్తే, సో ఇన్ సో ఆయిల్ తీసుకుంటే, సో ఇన్ సో క్లాత్ తీసుకుంటే దాంట్లో స్వస్థత ఉందనుకుంటాం. యోర్ ఓన్ ప్రేయర్ కెన్ బ్రింగ్ యూ హీలింగ్, యోర్ ఓన్ ప్రేయర్ కెన్ గివ్ యూ మిరకల్స్. హ్యావ్ దట్ ఫెయిత్. దేవుడు పరిశుద్ధాత్మ మనందరిలో ఉంది, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన శక్తి కూడా మనలో నింపబడుతుంది. అండ్ ఏం చేస్తారు అపోస్తలులు, they started doing more works than Jesus did.